హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ బిజీగా ఉన్నారు కదా. మేము ఉండే దగ్గర ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే నిన్న మధ్యాహ్నం పడుకొని అలా కొంచెం రీల్స్ చూస్తుంటే నా పక్కన అభి కూడా ఉన్నాడు. ఇంకా రీల్స్లలో వీడియో వచ్చిందనమాట వడలది. ఇంకా వాడు నాకు ఇవి చేస్తావమ్మా అని అన్నాడు అనమాట. ఇంకా అందుకనే ఇడ్లీకి వడకి నానేసాను మినప్పప్పు. ఒక సైడు మినప్పిండి కూడా రుబ్బేసాను అనమాట వడల కోసము. ఇంకో సైడు ఇడ్లీకి కూడా రుబ్బేసాను. వడలకైతే మినప్పిండి కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. లూజ్ అయితే మళ్ళీ ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది. ఇంకో సైడు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసాను మధ్యాహ్నమే. అది పిండి మొత్తము ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ బ్యాటర్. ఇంకా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. మార్నింగే లేచి టిఫిన్స్ చేయడము. హాలిడేస్ కాబట్టి ఆరామ్సే 7కు 8కి లేచి టిఫిన్ చేసుకొని తిని నిదానంగా ఉండేది డే మొత్తము. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే మార్నింగే లేవాలి. ఇంకా ఇలా ఇడ్లీ బ్యాటరు వడలకి కలిపి పెట్టుకుంటే ఇంకా 2-3 డేస్ టిఫిన్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా రెండు కలిపి పెట్టాక ఇడ్లీ పిండి అయితే బయటనే పెట్టేస్తున్నా, వడపిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వడలకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వడలోకి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా. అవన్నీ వడల పిండిలోకి యాడ్ చేసుకుంటున్నా. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు చట్నీతో ఎక్కువ తిన్నారు కాబట్టి దీంట్లోనే అన్నీ వేసేసామనుకో ప్లెయిన్ వడలు తినేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా వడల పిండిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకున్నా. నేనైతే కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మొత్తం మిక్స్ చేసేస్తున్నా. ఇంకా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసిన. బాగా హీట్ అయిపోయిన తర్వాత మన చేతిని వాటర్లో అద్దుకొని వడలు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను జైసల్మీర్లో ఉన్నప్పుడు మా పక్కన క్వార్టర్లోనే మహారాష్ట్ర అమ్మాయి ఉండేది. తనకి వడలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు నన్ను పిలిపించుకొని ఎలా చేస్తావు, దాంట్లో ఏమేమి యాడ్ చేస్తావు అన్నీ కనుక్కొని చేసింది. తనకి రానప్పుడు మనం టీ వడబోస్తాం కదా, దాని మీద చేసింది అనమాట. దాని మీద చేసినా బాగానే వస్తాయి. నాకు ఎలాగో వచ్చు కదా, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేత్తోనే. ఇక్కడ మేము నార్త్ వాళ్ళు మా చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళకి సౌత్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా నేను వడలు, ఇడ్లీ, దోశ ఏవి చేసినా పక్కన నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం. చాలా అంటే అడుగుతుంటారు, ఇది ఎలా చేస్తావు, ఇది ఎలా చేస్తావు, బాగుంటుంది టేస్ట్ అనేసి. ఇంకా చేసి మా ఆయనకైతే ఇచ్చేసాను. తనైతే తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మా పిల్లలు కూడా లేచారు, బ్రష్ చేసి స్నానం చేసి అయిపోయింది మొత్తము. ఇంకా ఇప్పుడైతే వడలు పెట్టేశాను, తినేస్తున్నారు. తినేసి కొద్దిసేపు అయితే బయట ఆడుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంకా కొద్దిసేపు కూర్చోబెట్టి హోంవర్క్ కూడా రాపిచ్చేసాను. రాజస్థాన్కి వచ్చాక హెయిర్ మామూలుగా ఊడిపోలేదు, మొత్తం ఊడిపోయింది. ఇంకా ఈ కొంచెం ఉన్న ఈ హెయిర్నన్నా కాపాడుకుందాం అనేసి చిన్న ప్రయోగాలన్నమాట. అయితే 1 స్పూన్ ఆముదము, 1 స్పూను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నా. దాంట్లోనే కొన్ని మెంతులు యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఎలా హీట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. నేను 3 years బ్యాక్ ఎవరో ఇలానే హీట్ చేసుకోవాలి, హీట్ చేసి పెట్టుకోవడం వల్ల మంచిది అనగానే నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో డైరెక్ట్ అదే బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసిన. ఇంత ఎత్తు మంట వచ్చింది, ఎంత భయపడ్డానో అసలు. అందుకే నేను మెన్షన్ చేసి మరీ చెప్తున్నా. ఇలా మనము దోశ ప్యానో లేదంటే చపాతీ కాల్చే ప్యానో పెట్టుకొని దానిపైన మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు యాడ్ చేసుకొని కొంచెం హీట్ అవుతే చాలు. ఇంకా ఆ హీట్ అయిన ఆయిల్ తీసుకొని అప్లై చేసుకోవడమే. ఒకవేళ అనుకోకుండా ఎక్కువ హీట్ అయిపోయింది అనుకో, అప్పుడు కొద్దిసేపు చల్లారిన తర్వాత పెట్టుకోండి. మరీ వేడిది అప్లై చేసుకోకూడదు. ఇలా మనం ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడే బాబు ఎవరైనా ఉంటే బాగుండు అప్లై చేయడానికి అనిపిస్తుంది. కొంచెం టైం పట్టినా సరే మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 5 గంటలన్నా ఉంచుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ అయితే ఉంచేసుకుంటా. నేను ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నా నైటే నాకు బెటర్ అనిపిస్తుంది. డే మొత్తము ఆయిల్ ఫేస్తో ఉండాలంటే నాకు చిరాకు. ఇంకా నైట్కి అయితే చపాతీ కాల్చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే నైట్ చపాతీ చేయాల్సిందే పక్కా. ఇక్కడున్న వేడికి ఆ చపాతీ కాల్చే టయానికి లైట్ పోవడానికి సరిపోయింది అనిపిస్తుంది నాకు. ఇంకా లైట్ని నమ్ముకుంటే మనం ఇవి వంటలు ఇవి చేయలేము. అవి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. మన పని మనం చేస్తూ ఉండాలి. చపాతీ అయితే చేసేసాను అని చెప్పాను కదా. ఇంకా చపాతీలోకి అయితే బీరకాయ కర్రీ కూడా చేసేసాను. ఇంకా బీరకాయ కర్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేసాను అనమాట. నా నేను వీడియో తీసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. పిల్లలతో వీడియో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క వీడియోలోనే అన్నీ కవర్ చేసేసా. హెయిర్ కేర్, టిఫిన్, డిన్నరు అన్నీ.
ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసారు కదా, లైక్ కొట్టండి.